నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకా అభిమానులు, కాంగ్రెస్ నేతలు వై జంక్షన్లోని కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఇక మాల మహానాడు సంఘం నేతలు కూడా కాకా చేసిన సేవలను గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాకా ఎంతో కృషి చేశారన్నారు. గారిని దగ్గర నుంచి చూడుకునే వివేక గారిని రోజు అసెంబ్లీలో మాకు ఉపడుతుంది కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కానీ వాళ్ళ యొక్క నడవడిక కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పేదవాడికి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళకున్న సామర్థ్యంలో ఉన్న ఫ్యాక్టరీస్ కావచ్చు లేదా ఎక్కడ ఉన్నా కానీ పేదవారికి ఏదో రకంగా ఉపయోగపడి దాని మీద వచ్చే ప్రతిఫలం కూడా అది పేదవారికి చెందాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న ఈ కార్యక్రమాలకి నిజంగా మనం మరొక్కసారి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ వెంకటస్వామి గారు ఆ రోజున ఆ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆయన మంచిగా చేసి వనరులు మన రాష్ట్రానికి వనరులు తెచ్చిండు, ఫ్యాక్టరీలు తెచ్చిండు. ఎక్కడ ఖాళీ స్థలం ఆగుపడితే అక్కడ గుడిసెలు వేయించుడు. ఒక జాతి, ఒక మతం ఏది అనకుండా ఆయన గుడిసెలు వేయించుడు. ఆయన గుడిసెల వెంకటస్వామి పేరు ఇంటి పేరు గుడిసెల కాదు, గుడిసెల వెంకటస్వామి అని పేరు పడ్డది. అయినా ఇలా ఆయన కూడా వివేక్ వెంకటస్వామి ఆయనకు లేబర్ మంత్రి ఆయన వచ్చినందుకు కూడా ఆయన ధన్యవాదాలు. ఆయన కూడా తండ్రి అడుగుజాడలో నడుస్తూ ఆయన సేవలో చేస్తూ ఆయన పరిపాలన చేసినట్టే ఇలా మంత్రిగా చేసుకుంటూ ఆయన ఎన్నో పనులు చేస్తుండు. ఇలా మర్చిపోలేదు. అయినా మళ్ళా ఆ తండ్రి శాఖ ఇచ్చారు.